ఈ తాలిబాన్ అటాక్కి భయపడి పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేసుకుందామంటే 48 గంటల సీజ్ ఫైర్కి పాకిస్తాన్ అంగీకరించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కూడా ఓకే చేసినాయి. కానీ ఈ 48 గంటల సీజ్ ఫైర్లో వెనకాల దొంగ దెబ్బతీస్తూ పాకిస్తాన్ మళ్ళా ఎయిర్ స్ట్రైక్ చేసిందని తెలుస్తుంది. ఈ ఎయిర్ స్ట్రైక్లో సుమారు 70 మంది ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క పీపుల్ చనిపోయారు. అందులో దురదృష్టవశాత్తు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడిప్పుడే విజృంభిస్తున్న క్రికెట్ టీమ్గా పైకి వస్తున్న ఆఫ్ఘనిస్తాన్ రంజీ ట్రోఫీ మ్యాచ్ లాగే చిన్న మ్యాచ్లు ఆడేవాళ్ళు 8 మంది క్రికెటర్స్ చనిపోవడం జరిగింది. దీనికి ప్రతీకారంగా ఈ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఇప్పుడు ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘాన్ యొక్క టీంని ఉపసంహరించుకోవడం జరిగింది. కూడా భయంకరమైన ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్. ఇది ఒక దొంగ దెబ్బ తీసిందండి. ఒక బ్యాక్ బైట్ అనమాట. బ్యాక్ బైట్ అంటే ఘోరంగా పాకిస్తాన్ అంటే ఇప్పుడు తాలిబాన్ ముందు పాకిస్తాన్ ఆర్మీ నిలవలేకపోవడం వల్ల అది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి దొంగ దెబ్బ తీయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హఫీజ్ హెచ్బీజే అనే ఒక తీవ్రవాద వర్గంలో ఎక్కువ మంది తీవ్రవాదులను అది దాడి చేసినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు టీటీపీ అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ ఆర్మీ మీద పాకిస్తానీ ఫోర్సెస్ మీద ఎక్కువ దాడి చేస్తుందన్నమాట. దాన్ని మీరు హెవెన్గా ఉపయోగపడుతుంది ఆఫ్ఘన్ సాయిల్ దాన్ని పాడు చేయమని, దాన్ని నాశనం చేయమని. కానీ వాళ్ళు ఏంటంటే టీటీపీ అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో